మావయ్య, మీరెందుకు ఈ టైంలో ఇలా కూర్చున్నారు? నిద్ర రావట్లేదా? కాదమ్మా, నేను ఇక్కడ దేవుడితో మాట్లాడుతున్నాను. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? డాక్టర్ ఏం చెప్పారు మావయ్య? అప్పుకేం అపాయం లేదు, తగ్గిపోతుందన్నారు కదా. తెలుసమ్మా, దేవుడి మీద నేను ఎంత నమ్మకం పెట్టుకున్నానో అంతే నమ్మకం మెడికల్ సైన్సెస్ మీద కూడా పెట్టుకున్నాను. నేను దేవుడితో మాట్లాడుతున్నదే వేరే విషయంలే అమ్మా. ఏ విషయం మావయ్య? ఏం ఆలోచిస్తున్నారు మీరు? నేను రామ్ విషయంలో తప్పు చేశానేమో అనిపిస్తుందమ్మా. వాడి పెళ్లి విషయంలో నేను తొందర పెట్టాను. వాడికి ఇష్టం లేకపోయినా నేను చాలా ఇబ్బంది పెట్టానేమో అని ఇప్పుడు నాకు అర్థం అవుతోందమ్మా. మావయ్య, మీ మాటలు నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఒకసారి నీకు సీత గురించి ఏమనిపిస్తుంది నీ మనసులో అని అడిగాను, గుర్తుందా? ఏమైనా నువ్వు దాని గురించి ఆలోచించావా అసలు? సీత ఎవరు మావయ్య అది? అదే సీతమ్మా, మన ఆఫీస్లోనే పనిచేస్తోంది కదా. ఆ, ఆ రోజు ఎప్పుడో మీరు చెప్పారు కదా, అప్పుకి తనంటే ఇష్టం అని. ఓ, ఇప్పుడు గుర్తొచ్చింది చూసారా? నీ మాటలను బట్టి చూస్తే మన రామ్కి సరైన జోడీ తను కాదు అని నీకు అర్థమై ఉంటుంది. అందుకే నువ్వు తన పేరు గుర్తు పెట్టుకోలేదు. నేనే తొందరపడ్డానేమో అనిపిస్తోంది. ఏమో మావయ్య, నాకేం మాట్లాడాలో అస్సలు అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం, ఇంకా మన అప్పుకి పెళ్ళవ్వట్లేదు అని ఏదో ఒక అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అది కాకుండా మావయ్య, అప్పుకి ఆ అమ్మాయి నిజంగా నచ్చుంటే ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చి చెప్పేవాడు, దాచేవాడు కాదు. ఫస్ట్ లవ్ గురించే నాకు చెప్పినవాడు ఈ ప్రేమ గురించి నాకు చెప్పడంటారా? ఆ అమ్మాయి జ్ఞాపకాలు మర్చిపోలేక మలేషియాకి వెళ్తాను అని నాకు చెప్పాడు. ఇంకెవరినైనా ప్రేమిస్తే ఆ విషయం నాకు చెప్పకుండా ఉంటాడంటారా మావయ్య? ఓహో, ఇదంతా మర్చిపోవడానికే తను మలేషియాకి 3 సంవత్సరాలు వెళ్ళొచ్చాడా? అవును మావయ్య. ఇవన్నీ నాకు తెలియదులే అమ్మా. చూడు, ఆ అశోక్ ఏదేదో చెప్పాడు, ఇది నాకు చెప్పనే లేదు. ఓహో, ఇది పాతదే అని వాడు నాకు చెప్పలేదేమో అనిపిస్తోంది. పోనీ మావయ్య, సీరియస్ విషయాన్ని లైట్గా తీసుకోవటం, లైట్ విషయాన్ని సీరియస్గా తీసుకోవటం అందరూ మగవాళ్ళు అంతే కదా. మావయ్య, ఎక్కువగా ఆలోచించకండి, తొందరగా వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. ఇదే క్యూట్ గా ఉంది. సీత, స్నానం చేసేసావా? వంట కూడా అయిపోయినట్టుంది. ఇంత త్వరగా లేవడం కాకుండా స్నానం చేసి వంట కూడా చేసేసావా? నువ్వు ఇంకా ఆ సుబ్బలక్ష్మి ఇద్దరూ అక్క చెల్లెళ్ళవ్వాల్సింది. నీకు బోనస్ సిరి కూడా ఉంది కదా, తన్ని చూసుకోవాలి. ఎవరే ఆ సుబ్బలక్ష్మి? చెప్పాను కదే, నా రూమ్మేటు, పెద్ద దైవభక్తురాలు. నిజంగా తను నీ ప్రో వర్షన్ అనే చెప్పాలి. అట్లీస్ట్ నీకు భక్తి మనసులో ఉంటుంది. తన భక్తి మనసులో నుంచి నోటి వరకు వచ్చి రూమ్ అంతా నిండిపోతుంది. కూర్చుంటే దుర్గాదేవి, నిల్చుంటే అన్నపూర్ణేశ్వరి, పడుకుంటే రంగనాథస్వామి. మొత్తానికి నోటి నిండా వేల దేవతల మంత్రాలు పారుతూనే ఉంటాయి. ఈ కాలంలో ఇలా ఉండటం చాలా అపురూపమేనే. తననొకసారి మన ఇంటికి తీసుకురా. ఆహా, నీకు మంచి కంపెనీ తీసుకొస్తాను.
ఓహో, నా సిరి తల్లి ఎంత తొందరగా లేచిపోయింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సీతమ్మ. సీతమ్మ, ఈరోజు మనం మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొచ్చా? ఫ్రెండ్ ఇంటికా? ఎందుకే? తనే కాల్ చేస్తారు కదా, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఎందుకు చెప్పు? సీతమ్మ, నా ఫ్రెండ్ ఎలా ఉన్నాడో ఒక్కసారి చూడాలి కదా. ప్లీజ్ సీతమ్మ. నేను ఒక్కసారి ఎస్ అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తూనే ఉంటావు. నువ్వు ఫస్ట్ వెళ్ళి బ్రష్ చేసి స్నానం చేసి స్కూల్కి రెడీ అవ్వు. సీత, అడుగుతున్నానని మళ్ళీ తిట్టుకోకు. వెళ్ళి చూసొస్తే తప్పేంటి? బాస్ ఎంప్లాయీ ఇంటికి రావద్దు అని మొన్నే తిట్టి పంపించాను నేను. అలాంటప్పుడు నేనెలా వాళ్ళ ఇంటికి వెళ్తానే? అలా వెళ్తే ఏమనుకుంటారు చెప్పు? అందుకే వద్దు అన్నా. అందుకే అలా మాట్లాడి ఇబ్బంది పడొద్దు. Big bang. చాలా డబ్బులున్నాయి ఇందులో. ఇన్ని సరిపోతాయి కదా? అరే, ఏం ప్రాబ్లం లేదు. కొంచెం మెల్లగా లేవడానికి ట్రై చేయి. రా సపోర్ట్ తీసుకో. రా, మెల్లగా. yes గుడ్. సూపర్ అన్నయ్య. బ్యాక్ పెయిన్ ఏమైనా ఉందా అన్నయ్య? అన్నయ్య, నాకు తెలుసు మీకు మాట్లాడుతుంటే నొప్పిగా ఉంటుందని, మాట్లాడడం కష్టమని. అలాగని అలాగే ఉండకండి, మెల్లిమెల్లిగా ట్రై చేయండి. ఎక్కువగా మాట్లాడి స్ట్రెస్ తీసుకోకు. అవునరా, మన డాక్టర్ ఏం చెప్తున్నారో అది విను. 2 రోజుల్లో నడవడం మాత్రమే కాదు, ఒలింపిక్స్ లో పరిగెత్తుతో కూడా. చూడు అన్నయ్య. మెల్లగా. ఎస్, ఒక్క నిమిషం. అలాగ టర్న్ అవ్వు. హలో. హలో డాక్టర్, నేను మీ క్లినిక్ వచ్చాను. ఇక్కడ మీరు లేరేంటి? సారీ, మా అన్నయ్య ట్రీట్మెంట్కి కొంచెం మానిటర్ చేయాల్సి ఉంది. నేను ఇక్కడే ఉన్నాను. ఈ వీక్ నేను రావడం కష్టం. ఒక పని చేయండి, అక్కడే పక్కనే ఉన్న డాక్టర్ నాదసికేత ఉన్నారు, తన దగ్గరికి వెళ్ళండి. ఆ, లేదు, మీ అన్నయ్యకి తగ్గాక మీరు వస్తారు కదా, అప్పుడే నేను కూడా వస్తాను. అయ్యో, నేను ఒక వారం రాలేనండి. పర్వాలేదు, వెయిట్ చేస్తాను. అదేంటో తెలియదు డాక్టర్, మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది. ఏదో అంటారు కదా, కొందరి మాటల్లో మ్యాజిక్ ఉంటుందని. అలాగే మీతో మాట్లాడినప్పటి నుండి నాకు సగం నొప్పి తగ్గినట్టుంది. ఇంకా మీ చేత్తో ట్రీట్మెంట్ తీసుకుంటే నాకు పూర్తిగా తగ్గుతుందన్న నమ్మకం. సో ఎనీవేస్, సారీ ఫర్ ద ట్రబుల్. మీకు అనవసరంగా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ బ్రదర్. నన్నిక్కడ ఒంటరి వాడిని చేసి ఓ రామ్ని చూడ్డానికి వెళ్తావా? ఆ సీత కూడా రామా రామా అని ఎగిరింది. నువ్వు కూడా అదే కేటగిరీయా? వదలను. మీ ఎవ్వరిని నేను ప్రశాంతంగా ఉండనివ్వను. వదలను. ఎస్. సారీ అన్నయ్య, నాకు పేషెంట్ కాల్ చేశారు. తన పేరు కూడా రామ్ అంట. మీ పేరే.
హే పాపాజీ, ఏం డాక్టర్వే నువ్వు? పేషెంట్ నీకు కాల్ చేస్తున్నారేంటి? ఒక పిఎన్ పెట్టుకో. ఏం వద్దు, పిఏలు మీలాంటి హై క్లాస్ వాళ్ళకి కరెక్ట్, నాకు కాదు. హే, తను చెప్పింది కదా స్ట్రెస్ తీసుకోకని. రా కూర్చో కూర్చో. జాగ్రత్త. ఇప్పుడు చెప్పు. ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తావా? నీకు తొందరగా తగ్గాలా అన్నయ్య? అవుతావన్నయ్య. మనసులో నేను తొందరగా కోలుకోవాలనే అనుకో, ఖచ్చితంగా అవుతావు. రండి. నువ్వు ఇంజెక్షన్ తీసుకోరా, నేను వస్తాను. అంజు, పాపాజీ, రామ్ని చూస్తే ఏమనిపిస్తుంది? మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు చూసి నేను చాలా భయపడ్డాను, కానీ 2 రోజుల్లోనే చాలా చేంజెస్ వచ్చాయి. మంచి మనసు అంజు వాడిదే. అదే నా స్నేహితుడిని కాపాడుతుంది. చాందిని అనవసరంగా వచ్చిందనిపిస్తుంది. ఇప్పుడు వీడి ఇంటికి వచ్చాడు, తను ఇంకా ఇక్కడికి రాదు. అంతా సర్దుకుంటేనే మంచిదే. వస్తే ఏమవుతుంది? నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? రామ్ అన్నయ్యకు సీతగారు లేరా? రామ్ అన్నయ్య మూవ్ అనయ్యాడు. ఏ చాందిని వచ్చినా ఏం చేయలేదు. అలా కాదు పాపాజీ. చాందిని ఒకవేళ వస్తే రామ్ కొత్త జీవితం పాడవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్న సీతారాం ప్రేమ కదా, ఎక్కడ స్టార్ట్ అవ్వక ముందే స్టాప్ అవుతుందని భయం నాకు. అలాంటిది ఏం జరగదన్నయ్య. బీ పాజిటివ్. సరే, నువ్వు చెప్పావు కదా, నేను ఇంక టెన్షన్ తీసుకోను. హాయ్ గాయ్స్, ఫినాన్స్ సెక్షన్ నుండి ఎవరైనా నాకు ప్రీవియస్ ఇయర్ బ్రీఫింగ్ ఇస్తారా? మ్యామ్, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సీత ఇస్ ద బెస్ట్ ఆప్షన్. హూ ఇస్ సీత? నేనే. ఓ, సీతానా మీ పేరు? అవును మ్యామ్, మా ఆఫీస్లో బెస్ట్ ఎంప్లాయ్ తనే. షీ వర్క్స్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సీత గారు, మీరే బ్రీఫింగ్ చేస్తే బాగుంటుంది. మీరు ఫైల్స్ అన్ని రెడీ చేసి పెట్టండి. సీత, కమ్ టు మై ఛాంబర్. ఓకే. ఓకే ఓకే అన్నాను. మ్యామ్, ఐ ఎక్స్పెక్ట్ దట్. గాట్ ఇట్? ఓకే మ్యామ్. ఎవరే తను అలా మాట్లాడుతోంది? మొహం చూస్తేనే తెలుస్తోంది ఒళ్ళంతా పొగరు అని. మ్యామ్ అంటే మ్యామ్. ప్రియా, ష్. కాదు బ్రో, రామ్ సారే సార్ అంటే డోంట్ కాల్ మీ సార్ అంటారు. తనేంటి అలా చేస్తుంది? ఇప్పుడు ఏమైనా చెయ్యాలి. తాతయ్యని ఇంటికి పంపించేయాలి. శ్రేయస్, మనం ఒక రేస్ పెట్టుకుందామా? ఎవరైతే గేట్ దగ్గరికి ఫస్ట్ వెళ్తారో వాళ్ళే విన్. నేనే ఫస్ట్ వస్తాను, నువ్వు ఓడిపోతావు. సరే, అలాగైతే చూద్దాము. థ్యాంక్ యూ తాతయ్య. రెడీ, స్టడీ, గో. మెల్లిగా అలాగే వెళ్ళండి. తాతయ్య. మెల్లిగా మెల్లిగా అమ్మా, మెల్లిగా మెల్లిగా. రారా, అలాగే నడుచుకుంటూరా. ఓ ఎస్, లుకింగ్ గుడ్. ఊరుకోరా నువ్వు. నీకు తగ్గుతుందన్నది మీ వాళ్ళకి కూడా తెలియద్దా? వాళ్ళు చూసి సంతోషపడతారు.
ఊరుకరా. రామా, ఏంట్రా చాలా నొప్పిగా ఉందా? ఓ, అంజలి, నిన్ను ప్రాక్టీస్ని ఆపేసి వీడి ఆరోగ్యం చూసుకోవడానికి కట్టేసామనిపిస్తుందమ్మా నాకు. ఏంటి తాతయ్య అలా అంటారు? అన్నయ్య రుణం తీర్చుకోవడానికి ఇలాగైనా నాకు అవకాశం దక్కిందని నాకు సంతోషంగా ఉంది. చూడు చూడు, నువ్వు మాట్లాడొద్దు. అది నేను చూసి తట్టుకోలేనురా. వాడు ఏమంటున్నాడురా? వాడికి ఆఫీస్ బాధ సూరి. ఓ, నువ్వు ఆలోచించకరా. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా, అన్నీ బాగానే ఉన్నాయి. రామ్, వీలైనంత తొందరగా నువ్వు కోలుకొని ఆఫీస్కి వచ్చేయి. అక్కడ నీకు సర్ప్రైజ్ ఒకటి వెయిట్ చేస్తుంది. సూరి, సర్ప్రైజ్ ఇప్పుడు నీకు రెస్ట్ టైం, నాకు వర్క్ టైం. నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి. తల్లి, నేను వస్తాను. వాణ్ణి జాగ్రత్తగా చూసుకోమ్మా. అరే, నీకు తెలుసా, సూరి సీత గారితో మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, సీత గారు ఏం చెప్పారో నాకైతే తెలియదు, కానీ మాట్లాడాడు. మ్యామ్, స్క్రీన్ షేర్ చేశాను నేను మీకు. లెఫ్ట్ సైడ్ ఉన్న కాలంలో లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ అకౌంట్ డీటెయిల్స్, రైట్ సైడ్ కాలంలో కరెంట్ ఫినాన్షియల్ ఇయర్. వెయిట్ ఎ మినిట్. ఓ మై గాడ్, నాకు మీటింగ్ ఉంది కదా, నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. వాట్ టు డూ? ఇప్పుడు చేస్తూ కూర్చుంటే టైం అవుతుంది. మ్యామ్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఇంటి నుంచి చపాతీ కర్రీ తీసుకొచ్చాను. మీకు ఓకే అంటే నేను తీసుకొస్తాను. నో నో థ్యాంక్స్. కెన్ యూ ఆర్డర్ సంథింగ్ అండ్ కీప్ ఇట్ ఆన్ మై టేబుల్? నేను మీటింగ్ అయిపోయాక వచ్చి తింటాను. మ్యామ్, నేనా? ఎందుకు? అది కూడా చేయలేవా? ష్యూర్ మ్యామ్. చాందిని, హలో తాతయ్య. అన్నీ చూసుకున్నావమ్మా? నువ్వు వెళ్ళేటప్పుడు ఉన్నట్టే ఉన్నాయి కదా అన్నీ కూడా? యా, ఆల్ గుడ్. బట్ డిసిప్లిన్ మాత్రం మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి. చూడండి, ఇప్పుడే బోర్డ్ మీటింగ్ రిమైండ్ వచ్చింది అండ్ యూర్ హియర్. టైమ్ ఈజ్ మనీ అని నమ్ముతానమ్మా నేను. ఎస్ తాతయ్య, ఐ నో. అండ్ రామ్ ఇంటి నుండి కనెక్ట్ అవుతున్నాడా? అండ్ హౌ ఇస్ హీ? సీత, ఇక్కడ నీకు ఇంకా వర్క్ ఏమైనా ఉందా? సార్, అది ఓ సీత, యూ కెన్ గో నవ్. థ్యాంక్స్ ఫర్ బ్రీఫింగ్. థ్యాంక్ యూ సార్. అయిపోయిందాని ఆ మహారాణికి బ్రీఫింగ్ ఇవ్వడం? మీలాగా ఎవ్వరూ ఉండలేరు రామ్. మీరు లేకపోతే ఈ ఆఫీస్ అంతా ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది రామ్. ఒక బాస్ లాగా, ఒక మంచి ఫ్రెండ్ లాగా, ఒక మంచి వ్యక్తిలాగా చాలా పర్ఫెక్ట్ మీరు. మీలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. సిల్వర్ స్పూన్తో పుట్టినా మీకు పొగరనేదే ఉండదు అసలు. అందరినీ ఒకేలా చూస్తారు. మీ ఫ్రెండ్షిప్ దొరకడం నా అదృష్టం రామ్. మీరు నాతో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టేదాన్ని. మీరు నాకు దూరంగా ఉన్నప్పుడు తెలుస్తుంది నేను ఎంత పెద్ద తప్పు చేశానన్నది. ఐఎమ్ సారీ రామ్. మీరు ఎప్పుడొస్తారో? మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను.
అయ్యో తాతయ్య, మీరేం మాట్లాడారో ఏంటో నా సీతతో. అదేంటో తెలుసుకునేదాకా నాకు ప్రశాంతతే ఉండదు. మీరెందుకో బాగా గుర్తొస్తున్నారు రామ్. కాదు, ఈ తాతయ్య ఏం మాట్లాడుంటాడు? నా మనవడు నిన్ను ఇష్టపడుతున్నాడు సీత అని ఏమైనా చెప్పేసుంటాడా? ఆబ్వియస్లీ అదే చెప్పుంటాడు. అదే కదా తను మాట్లాడాలి అనుకున్నది. కానీ అదంతా చెప్పాక కూడా సీత నాతో కూల్గానే ఉందా? ముందులాగా మెసేజ్ చేస్తూ కాల్ చేస్తూ ఉందా? అంటే మీరు లేకపోతే ఆఫీస్ అంతా ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది రామ్. మీరిక్కడ ఉండాల్సిందే. సీత, నా ఫీలింగ్స్ నీకు అర్థమయ్యాయి కదా. ఐ వాంట్ టు హియర్ దట్ ఫ్రమ్ యూ. ఐల్ డెఫినెట్లీ వెయిట్ ఫర్ యూ సీత.